మేడ్చల్ జిల్లా గట్కేసర్లోని సంస్కృతి ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ కాలేజీల తీరు ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. తన ఫ్లాట్ను కాలేజీల యాజమాన్యం కబ్జా చేసిందంటూ ఓ బాధితుడు రోడ్డెక్కాడు. ఇక స్వయంగా సర్వే నిర్వహించి కాలేజీ గేటు ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. గట్కేసర్కు చెందినటువంటి ఉదయ్ అనే వ్యక్తి 2015లో సర్వే నంబర్ 126/1లో 248 గజాల భూమిని కొనుగోలు చేశారు. అయితే ఆ స్థలాన్ని సంస్కృతి ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యం ఆక్రమించి అక్రమంగా ప్రహారీ కూడా నిర్మించుకుందని బాధితుడు ఆరోపిస్తున్నాడు. తన భూమి గురించి అడిగితే గత 9 ఏళ్లుగా సెటిల్మెంట్ చేస్తామంటూ కాలేజీ యాజమాన్యం కాలయాపన చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పుడు తీరా అడిగితే అసలు స్పందనే లేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇక అధికారులు స్పందించి తన భూమిని తనకు అప్పగించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఏం చేస్తారు వచ్చి నేను డైరెక్ట్ నిలబడతా. నేను కూడా వన్ గిఫ్ట్ కూడా చెప్తాను. మరి ఇగో మీరు ఎవరు, మీ పేరు చెప్పండి, ఊరు చెప్పండి, ఇప్పుడే చెప్తున్నామన్నా. ఇలా మొదటి చెప్తున్నా, ఇళ్ళ కబ్జా చేసుకున్నాను. ఏ సర్వే చేస్తా కానీ కూడా కొడతాను. బరాబరి చెప్తున్నా, అప్పుడే కూడా కొడతాను. నేను కూడా ఇలా పేరు తెలో ఊరు తెలో పోతారు. ఇంకా మీరు అప్పు చేసినప్పుడు ఒప్పుకోవాలి. పడవని అదే డైరెక్ట్ అదే చేయాలి. మా ప్లాన్ నేను చేసుకుంటే ఓడొస్తాడో రమ్మని. ఇప్పుడైతే ఉంది, ఖచ్చితంగా ఎంక్రోచ్మెంట్ ఉంది. మరి వాళ్ళ ప్రకారం అది కరెక్ట్. ఇటు ఇది మన గట్కేసర్ వస్తుంది. కాలేజ్ ఉన్నది సో మీకు అది కనిపించదు కూడా. అది నేను సర్వే మ్యాప్ కూడా నేను ఒకసారి వెరిఫై చేస్తాను. విలేజ్ మ్యాప్ వెరిఫై చేసి వాళ్ళ కోఆర్డినేట్స్ కూడా చూసుకొని అది మరి వాళ్ళు కరెక్ట్ విలేజ్ బౌండరీలో ఉన్నారా, మన లేఅవుట్ ఇటు జరిగిందా, వాళ్ళే ఇటు జరిగిరా అనేది అంతా మనం చెక్ చేసిన తర్వాత రేపు మీకు మధ్యాహ్నం. ఇప్పుడైతే ఎంక్రోచ్మెంట్ ఉంది. లేఅవుట్ ప్రకారం చూస్తే ఎంక్రోచ్మెంట్ ఉంది. వాళ్ళ సైడ్ కూడా విలేజ్ బౌండరీ అంటున్నారు కదా, ఆ విలేజ్ బౌండరీ కూడా మనం ఒకసారి చెక్ చేద్దాం. ఉంటుందండి, ఒక 20 feet వరకు వెళ్తుంది. 20 feet వరకు ఎంక్రోచ్మెంట్ ఉంది ప్రస్తుతానికైతే. అది ఇప్పుడే మొత్తం ఫుల్గా మనం చెప్పలేము. ఇదంతా క్యాడ్ ఫైల్ తయారు చేసి, కేఎంఎల్ తయారు చేసి, సూపర్ ఇంపోజ్ చేసి కరెక్ట్ మీకు మెజర్మెంట్ ఇస్తాం. ఇప్పుడు ఈ లేఅవుట్ ఫస్ట్ అయ్యిందా వాళ్ళ కాలేజ్? 81లో 2017లో ఈ ప్లాట్ మేము తీసుకోవడం జరిగింది. తీసుకున్నాక వీళ్ళు గోడ పెట్టుకుంటుంటే వచ్చి మధ్యలో అడిగాము కూడా. అడిగి ఒక 10 మార్లు అడిగాము. ఒక 10 సార్లు అడిగితే మాట్లాడదాం సార్, మీ గోడ మీ దాంట్లో ఏముండదు, మేము సర్వే మేము కూడా చేయించుకుంటామని వాళ్ళు కూడా చేయించుకోవడం జరిగింది. వాళ్ళు చేయించుకున్నాక వాళ్ళకు కూడా తెలిసింది ఏంటంటే మేమే ముందుకు వచ్చామని చెప్పి, తప్పైంది మాదని చెప్పి ఒప్పుకోవడం కూడా జరిగింది. తర్వాత పలు విధాలు వచ్చి సార్ మాట్లాడదాం మాకు కొంచెం ఇష్యూస్ ఉన్నాయి, ఇష్యూస్ అయిపోయాక మాట్లాడదాం అనే చర్చలు కూడా జరిగినాయి. తర్వాత కూడా వాళ్ళు ఎవరు కూడా మాకు స్పందించలేదు. స్పందించకపోయేసరికి మేము మీడియా ముందుకు వచ్చాము. న్యాయంగానే ఉంటాం, మేము న్యాయంగానే పోరాడి మా ప్లాట్ మేము సాధించుకుంటాము. మాకు మీడియా మిత్రులు కూడా సాయం చేయాలని కోరుకుంటున్నాము. ప్లాట్ మొత్తం 248 గజాలు నాది. రోడ్డు కూడా కబ్జా చేసుకున్నారు. పక్క ప్లాట్ వల్ల కూడా రోడ్డు కబ్జా అయింది. ఈ ప్రతి వెంచర్ లో ఉన్న ప్రతి ప్లాట్ కూడా 25 feet రోడ్, ఒక 40 feet రోడ్ ఒకటే ఉంటుంది. ప్రతి ప్లాట్ కూడా 25 feet రోడే. ఇప్పుడు కాలేజ్ యజమాన్యం కబ్జా చేసుకొని 42 feet రోడ్డు ఇక్కడ వేయడం జరిగింది. దీన్ని కూడా మేము మున్సిపల్ ఆఫీస్ లో కంప్లైంట్ కూడా ఇస్తాం మేము.